నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. మరికొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలోనే 2025 చివరిలో ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు డిసెంబర్ నెలలోనూ సినిమాలు జాతర రాబోతోంది. ఈ నెలలో ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో ఉలుక్కేద్దాం. ప్రస్తుతం మనం 2025 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నెలలో విభిన్న కంటెంట్ చిత్రాలు, భారీ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రాబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఈ నెల మొదటి వారంలోనే అఖండ 2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. డిసెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. దీంతో దానికి కొనసాగింపుగా వస్తున్న అఖండ 2పై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. ఫాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఖండ 2లో బాలకృష్ణ తాండవం చూస్తారని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 12న రోషన్ కనకాల హీరోగా డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ మూవీ రిలీజ్ కానుంది. యంగ్ హీరో రామ్ కిరణ్ నటించిన సకుటుంబానం సినిమా సైతం అదే రోజున విడుదల కానుంది. అలాగే క్రిస్మస్ సందర్భంగా 4వ వారంలో మీడియం రేంజ్ సినిమాల హవా ఉండనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఆది సాయి కుమార్ నటిస్తున్న శంబాలా అనే సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా ఛాంపియన్ కూడా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. ఇక డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. అవతార్ సిరీస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇలా ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు మూవీ లవర్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకులు ఆదరణ పొందుతాయో అనేది వేచి చూడాలి.